హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిరియాల రసం పొడి, సాంబార్ పొడిని చేస్తున్నాను. మనము ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మిరియాల రసం కానీ సాంబార్ కానీ చేసుకునే విధంగా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే పొడిలను మనము 88 కంటైనర్లు పెట్టుకుంటే 6 months వరకు స్టోరేజ్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3/4 కప్పు మిరియాలను వేసుకున్నాను. మనం ఒక కప్పును మెజర్మెంట్గా తీసుకునేసి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలండి. 3/4 కప్పు మిరియాలను వేసుకునేసి లో ఫ్లేమ్లో బాగా వేయించుకునేసి అవి బాగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము జీలకర్ర 1 కప్పు వేసుకోవాలండి. ప్యాన్లో జీలకర్రను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. జీలకర్రను కూడా మనకు డైజెస్ట్ దానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాగా జీలకర్రను 1 కప్పు తీసుకునేసి దాన్ని కూడా వేయించేసి మనం మిరియాలను తీసుకున్న ప్లేట్లోకి జీలకర్రను కూడా వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లోనే 2 కప్పులు ధనియాలను వేసుకున్నానండి. ధనియాలను కూడా బాగా వేయించుకునేసి మనము జీలకర్ర మిరియాలను వేసిన దాంట్లోనే ఈ ధనియాలను కూడా వేసేసి బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాతనే మనము దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలాగా మనము పౌడర్ చేసుకునేసి ఈ పౌడర్ని కూడా ఒక ప్లేట్లో తీసుకునేసి బాగా చల్లారనిచ్చి మనము 88 కంటైనర్లో పెట్టుకుంటే 6 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. తర్వాత సాంబార్ పొడి చేస్తున్నానండి. సాంబార్ పొడి కూడా మనకు ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు సాంబార్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లోనే మనం ఇవన్నీ వేయించుకోవాలండి. 2 స్పూన్లు అంటే 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలండి. ఇవి ఈక్వల్ క్వాంటిటీలోనే మనము వేసుకోవాలి. ఇలాగా ఇవంతా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగ మనము హోమ్ మేడ్ సాంబార్ పొడి, రసం పొడి అనేది చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా అప్పటికప్పుడు 5 నిమిషంలో మనం రసం కానీ సాంబార్ కానీ చేసుకోవచ్చండి. ఈ విధంగా కందిపప్పు, పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు బాగా వేగినాయి చూడండి, మంచి అరోమా అనేది వస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి మనం సపరేట్గా తీసేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లోనే మనము 3 టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. ధనియాలను కూడా వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇలాగ బాగా వేగిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఇక్కడ నేను సాంబార్ పొడికి టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మెజర్మెంట్గా కప్పు తీసుకోకుండా నేను కొద్దిగా చేస్తున్నా కనుక నేను టేబుల్ స్పూన్ అనేది మెజర్మెంట్గా తీసుకునేసి మీకు చెప్తున్నానండి. ఇలాగా ధనియాలను జీలకర్రను వేయించిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకునేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి 1/2 టేబుల్ స్పూను మిరియాలను వేసుకునేసి మిరియాలను కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ వేయించి ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి. 1 స్పూను మెంతులను వేసినానండి. ఈ మెంతులు అనేది బాగా వేగితేనే అండి, ఇవి సరిగా వేగకుంటే మనకు సాంబార్ పొడి అనేది చేదు వస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాగా వేగి మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అదే ప్లేట్లోకి ఈ మిరియాలు, మెంతులను తీసుకోవాలి. తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యము వేసుకున్నాను. ఎందుకంటే మనకు సాంబారు చేసినప్పుడు చిక్కదనంగా సాంబారు ఉండేదానికి మనము బియ్యం అనేది ఈ విధంగా 2 టేబుల్ స్పూన్లు వేసుకునేసి బాగా వేయించుకునేసి అదే ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి లో ఫ్లేమ్లోనే ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒకవేళ కారము తక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించండి, అంటే ఒక 15 వరకు వేసుకోండి. ఇలాగ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకునేసి ఒక గుప్పెడు పచ్చి కరివేపాకును కూడా వేసుకున్నానండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనకు కరివేపాకు వేగిందా లేదా అనేసి మనము వేళ్ళతో ప్రెస్ చేస్తే
అది పొడి పొడి అవుతుందండి. తర్వాత మనము ఈ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ తీసుకున్నాం చూడండి. అదే ప్లేట్లోకి ఈ ఎండుమిరపకాయలను కూడా మనం కరివేపాకును వేసుకునేసి బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకునేసి 1 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకునేసి ఒక ప్లేట్లో కానీ జార్లో కానీ తీసుకునేసి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మనము 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే ఒక 6 months వరకు స్టోరేజ్ ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.